Hey cuties, welcome back to my YouTube channel Glamour with Neha. ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి బికాస్ వీడియోలో చాలా ఫన్ అండ్ చాలా మెమరీస్ ఉండిపోతున్నాయి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మేము దేవరకొండ పార్క్కి వచ్చాం. సో మా ప్రజెంట్ దేవరకొండ కాబట్టి మేము మా దేవరకొండ పార్క్ని అలా టూర్ వేయడానికి నేను మా ఫ్యామిలీతో వచ్చాను. అండ్ పార్క్‌లో మేము చేసినల్లేది, మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఫుల్‌గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి బికాస్ లాట్ ఆఫ్ ఫన్ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఫన్ ఉండబోతుంది అండ్ చాలా ఎంజాయ్‌మెంట్ చేసాం. మేము మా ఫ్యామిలీతో ఆ డేని ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎలా అనేది ఈ వీడియోలో ఫుల్‌గా చూద్దాం. అండ్ ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్లామర్ విత్ నిహా. అండ్ ముందుగా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా చెప్పుకోవాలంటే దేవరకొండకి చాలా హిస్టారిక్ నేమే ఉంది. సో దేవరకొండ చాలా ఫేమస్. అండ్ మరీ అని కాదు, ప్రజెంట్గా అప్పట్లో నాయుడ్స్ వాళ్ళు దేవరకొండని పరిపాలించేవాళ్ళు అనేవాళ్ళు. సో దేవరకొండ కిల్లా అనేది చాలా స్పెషల్ అండ్ చాలా మెమరబుల్ కూడా అందరికీ. సో ఆ ప్లేస్లో ఆ ఏరియాలో చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి సో దేవరకొండలో పార్క్ పెట్టారనమాట. సో ఆ పార్క్ని మేము అలా ఫ్యామిలీతో అండ్ అలా పీస్ఫుల్గా సో ఎలా ఫన్స్ క్రియేట్ చేసామని ఎలా మేము మా పిల్లల సమ్మర్ హాలిడేస్ని ఎలా గట్టిగా వినిపించుకున్నాము అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరి బార్న్ ప్లేస్ వాళ్ళకి చాలా స్పెషల్ అన్నట్టు మాకు దేవరకొండ చాలా ఎమోషనల్ ప్లేస్. ఐ మీన్ ఇట్స్ అన్ ఎమోషన్. సో దేవరకొండ అనేది మాకు ఒక లైక్ వెరీ హ్యూజ్ ఫేవరెట్ ప్లేస్. సో అందులో కిల్లాగుట్ట ప్రతి శివరాత్రికి మేము అలా కిల్లాగుట్ట ఎక్కి దేవుని దర్శనం చేసుకొని చాలా ప్రెజెంట్గా మేము ఆ డేని చాలా ఎంజాయ్ చేస్తాం. సో అలాంటి ప్లేస్లో ఆ ఏరియాలో చాలా పీస్ఫుల్గా అండ్ చాలా నీట్గా పిల్లలు ఆడుకునే విధంగా పెద్దలు చాలా హ్యాపీగా కూర్చునేలాగా ఒక బ్యూటిఫుల్ పార్క్ని క్రియేట్ చేశారు. అండ్ ఈ పార్క్ ఎలా ఉంటుంది, ఏంటి, మేము మా ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ జనరేషన్స్కి అండ్ 90s జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా చిన్నగా ఉన్నప్పుడు చాలా గేమ్స్ అనేవి చాలా ప్లెజెంట్గా అండ్ అవి ఫిజికల్గా హెల్తీగా కూడా ఉండేవి. సో ఈ జనరేషన్ పిల్లలు ఎప్పుడు ఫోన్ 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 అనుకుంటూ అదే ట్రోమాలో ఉండిపోతున్నారు. సో ఆ ట్రోమా నుంచి ఆ పీస్ఫుల్ బ్రెయిన్ వాళ్ళకి ఇవ్వాలని అలా హ్యాంగ్ అవుట్ చేసాం ఫ్యామిలీ అంతా. సో మా కజిన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ. భలే అనిపించింది. సో మా మామ్ అండ్ మా అత్త, మా మామ, మేము పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. సో వీళ్ళంతా ఏమేమి చేశారు, ఎలా ఎంజాయ్ చేశారు, మేము ఎలా హ్యాంగ్ అవుట్ చేసామనేది ముందుగా చూడండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి బికాస్ ఎండ్ వరకు చూస్తేనే మీరు ఫన్నీ మిస్ అవ్వరు. సో ప్లీజ్ నౌ లెట్స్ గో ఇంటు ది వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోలో చూసే ఆ పైన ఆ ఫ్లాగ్ ప్లేసే మేము ప్రతి శివరాత్రికి మేము ఆ కిల్లా ఎక్కి దేవుని దర్శనం చేసుకునే ప్లేస్.
సో అది అలా ఆ దగ్గరలోనే ఆ ప్లెజెంట్ ప్లేస్‌లోనే పార్క్ ఉంది. సో మా మామ్ అండ్ మా కజిన్స్ చాలా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తుందా? ఎప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేయాలా అని హ్యాపీనెస్‌లో ఉంటాము. సో ఈరోజు ఫుల్‌ఫిల్‌గా ఎంజాయ్ చేశాం పిల్లలతో ఈ పార్క్‌లో. ఇంకా ఈ వీడియోలో పిల్లలతో మేము ఇంకేమేమి ఆడుకున్నామో ఈ వీడియోలో చూద్దాం. సో మనం యాజ్ ఏ పేరెంట్‌గా, యాజ్ చిల్డ్రన్స్‌ని మనం ఎలా ఏ అట్మాస్ఫియర్‌లో మనం వాళ్ళని చూసుకుంటామో, అది మనకి రిటర్న్ బ్యాక్ వస్తుందనేది మా నమ్మకం అనమాట. సో మేము పిల్లలతో కలిసి అలా టైమ్ స్పెండ్ చేస్తూ, కాసేపు ఆడుకుంటూ, సో పిల్లలతో అలా టైం హ్యాంగ్ ఔట్ చేస్తూ, పిల్లలకి చాలా పీస్‌ఫుల్ బ్రెయిన్ అండ్ చాలా అంటే బోర్ కొట్టకుండా అలా ఎంజాయ్ చేసాం. సో మా ఫ్యామిలీ అందరం ఆడాం. సో ఏంటి ఎలా ఆడాం, ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. పిల్లలతో అలా కాసేపు టైం స్పెండ్ చేస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో మా మను, మా శాండీ, అనుశాంత్, మా స్మైలీ, మా మమ్మీ, మా అత్తయ్య, మా మామయ్య వీళ్ళంతా చాలా బాగా ఆడారు. ఇది చాలా ఫన్ ఉండుండే. మను అయితే చాలా అంటే చాలా నాటీ బాయ్ మా ఫ్యామిలీలో. సో వాడు చేసే ప్రతీదీ మాకు ముద్దుగానే అనిపిస్తుంది. బికాస్ వాడే మా చిన్న లిటిల్ బ్రో మా అందరికి. సో మేమంతా వాడి గేమ్ చూసుకుంటూ వాడిని చూసుకుంటూ చాలా నవ్వుకున్నాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. చెప్పాలంటే చాలా మంత్స్ తర్వాత ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన డే అనమాట. సో ఇక్కడ చాలా క్యూట్గా మా అత్త ఇంకా మా మమ్మీ అలా ఆడుకుంటూ చాలా ఫన్ క్రియేట్ చేశారు. అండ్ చిన్న పిల్లలతో ఆడినప్పుడు లైక్ మనం కూడా చాలా చైల్డ్హుడ్లోకి వెళ్ళినట్టు చాలా హుషారుగా ఆడారు అండ్ చాలా ఫన్ అనిపించింది. సో వీళ్ళ ఈ గేమింగ్ చూసినాక అనిపించింది, ఆహా పర్లేదు మా ఫ్యామిలీలో అందరు నేషనల్ ప్లేయర్స్ అని. సో మా ఊళ్ళో అంతా చాలా బాగా ఆడారు అండ్ మా ఊళ్ళు ఆ టైంలో సో దే హ్యాడ్ గ్రేట్ ఫన్. సో పిల్లలు కానీ మా అత్తయ్య, మా మామయ్య, మా మమ్మీ అని చాలా ఎంజాయ్ చేశాం. సో వాళ్ళు అలా క్యూట్గా అలా చేసే ప్రతి చిన్నది చాలా మెమొరబులే ఫ్యామిలీకి. సో అలా మేము మా హోనీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ మా వాళ్ళ గేమ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మా వాళ్ళు స్ట్రెయిట్ లైన్లో లేరు, ప్లస్ అందరూ సగానికి ఒకే దిక్కు కూర్చున్నారు. సో మేము ఒక కొత్త కొని క్రియేట్ చేద్దామని మా ఫ్యామిలీ అంతా డిసైడ్ అయ్యాం. సో ఇంత దగ్గర కూర్చొని ఇంత క్యూట్గా అయితే మేము తప్ప ఎవరు ఆడలేమనిపించింది. సో అలా మేము మా కోని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని కాసేపు అలా కూర్చొని పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తూ అండ్ వాళ్ళని బాగా బిచ్చంగా ఆడిపించేసాం అన్నట్టు. ఇక్కడ మా శాండీ డెడికేషన్ చూసుకుంటే పాపం వాడి కాలు బాగాలేకపోయినా ఈ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయాలి అన్న డెడికేషన్తో దెబ్బ తాకిన అల్లు పెద్దగాని విక్రమార్కుల్లాగా మా వాడు చాలా బాగా ఆడాడు. సో వాడి కోసం అలా చిన్న గేమ్. సో పిల్లల హ్యాపీనెస్ మా హ్యాపీనెస్, ఫ్యామిలీ ఈజ్ వన్. సో అలా డెడికేషన్తో ప్లేయర్స్ అంతా ఆడినాక అలా నెక్స్ట్ కూర్చొని కాసేపు పిల్లలతో ధనుష చెప్పురా ఇంకా జిరాఫీ ఎట్లా చేస్తారు నీ దగ్గర చెప్పవా? చెప్పాలా? సో ఇక్కడ పిల్లలు చిన్న వాళ్ళు కావడంతో సినిమాకి ధనుష్ ఆడటం కుదరదు కాబట్టి వాళ్ళతో యానిమల్స్ ఎలా చేస్తారు అనేది చిన్నగా ధనుష్ నువ్వేం చెప్పినా వాడికి గుర్తులేదు. గొర్రెలు ఎట్లా వేస్తుంది?
కుక్క అరే డాగ్ నేను చెప్పినా కదా మను మను కూడా ఉంది కుక్క పేరు తెలుసా చూపిస్తాను మీ హార్క ఛానల్లోనే ఉంది ఇషాంత్ కమ్ సౌండ్ చేయదురా అంటే సౌండ్ ఏం చేయదు ఏం చేయదా అయ్యో ఇంద్రది ఇట్లా ఎప్పుడు ఇంద్రదిరా నేనే ఎట్లా చెప్పాడు అలా చెప్పాడు చికెన్ అంటే ఫస్ట్ చెప్తాడా దాని పేరు చెప్పు హలో హాయ్ హాయ్ గైస్ చెప్పు హాయ్ గైస్ చెప్పు హాయ్ గైస్ వెల్కమ్ టు కిలాపాన్ వెల్కమ్ టు కిలా పార్క్. నన్ను బొక్క ఫైనల్గా ఈ కిడ్స్ డంషరాట్లో స్మైల్ గడు విన్నాడు. సో పాప అయితే ఫుల్ ఖుష్, ఇంకా డాన్స్ చేసింది. దాని తర్వాత కాసేపు పిల్లలు కిడ్స్ ఇన్ అండ్ అవుట్ గేమ్ ఆడారు. సో అండ్ ఇందులో కూడా వాళ్ళ బ్రదర్స్తో పాపే విన్ అయింది. సో అన్నయ్య తమ్ముళ్ళ ప్రేమ అది అలా విన్ చేశారు. ఇంకా అలా కాసేపు అలా పార్క్లో ఉన్న ఎక్విప్మెంట్స్తో అలా అలా గేమ్ జోన్కి వెళ్ళేసి అండ్ రిటర్న్ అయిపోయాం. సో మెయిన్గా ఈ వీడియో అనేది చాలా స్పెషల్ బికాస్ మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఫ్యామిలీ టైంకి. అఫ్కోర్స్ అందరూ ఇస్తారు, మేము వి మీన్ మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేయడం అనేది. సో మేము మా డేని ఎలా ఎంజాయ్ చేస్తాము, ఎలా హ్యాంగ్ అవుట్ చేస్తాము అనేది ఈ వీడియోలో చిన్నగా చూపించాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్లామ్ అప్ విత్ నీహా. ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇలానే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి అండ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేయగానే నేను చేసే వీడియోస్ ఏమంటే మీ నోటిఫికేషన్లో వస్తాయి అండ్ మీరు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. అండ్ యాజ్ ఆల్సో ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా నా ఇన్స్టా పేజ్లో డిఎం చేయండి అండ్ ప్లీజ్ నోట్ మై పేజ్. నా ఇన్స్టా పేజ్ వచ్చేసి రేడియన్స్ బై నిహారిక. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ. సో నేను నా ఇన్స్టా పేజ్ని నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ప్లీజ్ సపోర్ట్ మై ఇన్స్టా పేజ్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా వీడియో ఎండ్ అయిపోయింది.